అదే సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారు మరణించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలి వసల్లం తన యొక్క జనాజాని మోశారు. భుజాన్ని ఇచ్చారు ప్రవక్త గారు. ఎంత అదృష్టవంతుడు ఆ సహాబీ. కానీ తన తల్లి రోదిస్తూ విలపిస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉంది, నా కొడుకు చనిపోయాడు అని. ప్రవక్త గారు ఆ తల్లిని చూసి, సాద్ తల్లి, అంతగా నువ్వు రోదిస్తూ విలపిస్తూ అరుస్తూ ఏడవద్దు, ఎందుకంటే నీ కొడుకు మరణం ఒక అద్భుతం. నీ కొడుకు మరణం అల్లాహ్కి ఎంతగా నచ్చిందంటే అల్లాహ్ కూడా చిరునవ్వు చిందించాడు. అల్లాహ్ యొక్క సింహాసనం కూడా ఆనందంలో ఊగుతూ ఉంది, ఎందుకంటే సాద్ ఇప్పుడు అల్లాహ్ని కలవడానికి వస్తున్నాడు అని. కానీ ఇటువంటి వాళ్ళు మరణించినప్పుడు భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇటువంటి వ్యక్తుల యొక్క ఆచరణలు నా మీద జరగవు అని. ఆకాశం కూడా ఏడుస్తూ ఉంటుంది, ఇటువంటి వ్యక్తుల యొక్క ఆచరణలు ఇంకా నా ఆకాశ ద్వారాల ముందు వెళ్ళవు అని. ఇక్కడతో ఎండ్ అయిపోయాయని వాళ్ళు బాధపడతారు. వీళ్ళ గురించే చెప్పబడింది, కానరాని వాళ్ళు ఇటువంటి వారు కడతేరి వెళ్ళిపోతున్నారు.